హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయను. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, మా ఇంట్లోకి బిర్యానీకొచ్చిన కుండలైతే ఉన్నాయి. సో, వాటిని పడేయకుండా అయితే పక్కన పెట్టాను. దాన్ని ఏదో ఒకటిలాగా మంచిగా యూజ్ చేద్దామని ఆలోచిస్తే నాకొక ఐడియా వచ్చింది. మనకిప్పుడు సంక్రాంతి వస్తుంది కదా! దానికి కలర్స్ వేసి కుండల్లో పెడితే చాలా అందంగా ఉంటదనిపిచ్చింది. మనం మార్కెట్‌లో కొంటే 200, 300 పక్కా ఉంటది. ఒక్కొక్క కుండొచ్చేసి. మనకున్న వాటిని పడేయకుండా నేను దీన్నైతే ఇట్లా యుటిలైజ్ చేసుకున్నాను. కలర్స్ వేసాక చూసారా ఎంత అందంగా దాని తీరు మారిపోయిందో. అండ్ అలా వదిలేయకుండా దానికి కొంచెం లేస్ అయితే కట్టాను. ఈ లేస్ నేను బయట నుంచి తీసుకొచ్చాననమాట. ₹60 పడింది నాకు. అండ్ మిర్రర్స్ పెట్టిన తర్వాత కూడా ఎందుకో నాకంత ఎక్కువ బ్రైట్‌గా అనిపియలేదు. కొంచెం చిన్న చిన్న చుక్కలు పెట్టేసరికి ఎక్కడ లేని అందమంతా నా కుండలకే వచ్చేసింది. సో, చూసిన వాళ్ళు అంటున్నారనమాట, "సంక్రాంతి మొత్తం మీ ఇంట్లోనే ఉన్నట్టుంది" అని చెప్పేసి ఆ కుండలు చూసి. ఓల్డ్ మోడల్‌లో ముగ్గులేస్తేనే నాకు బాగా కంప్లీట్‌గా అయినట్టు అనిపించిందనమాట. మనం వేరే వేరే డిజైన్స్ ఏస్తే ఇంత లుక్ వచ్చేది కాదు. మనకి ఓల్డ్ డేస్‌లో ఏసేవారు కదా! చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు అంటారు. సో, నాకొచ్చినవైతే చిన్న చిన్నగా అట్లా వేశాను. వీటన్నిటిలో అయితే నాకు రెడ్ కలర్‌ది చాలా నచ్చింది. ఎందుకంటే బ్రైట్‌గా ఉంటుంది కదా! రెడ్ కలర్ అనేది. చాలా నిండుగా, అందంగా కనిపించింది. ఇందులో నేనైతే కొంచెం ఫోమేస్ అయితే పెట్టాను. ఎందుకంటే వెన్నకుండ లుక్ రావాలంటే నార్మల్ కాటన్ పెడితే అంతగా అనిపించలేదు. టెడ్డీ బేర్‌లో ఫిల్ చేసేదైతే తీసుకొచ్చాను. అది కొంచెం షైన్ అవుతుంది. అండ్ దట్ చూసారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వెన్న పెట్టినట్టే ఉంది మాట. దీన్ని నేను సియారా భోగిపల్లి ఫంక్షన్‌కి యూజ్ చేద్దామనైతే ఇట్లా రెడీ చేశాను. అండ్ కమింగ్ టు ద భోగి. భోగి సెలబ్రేషన్స్‌కి మనం భోగి మంటల్లో భోగి పిడకలేస్తాం కదా! సియారా ఫస్ట్ భోగి కాబట్టి సియారా కోసం అయితే నేను ఓన్‌గా ఇంటి దగ్గరే చేపిచ్చాను. మా ఆంటీయే చేసుకొచ్చి తీసుకొచ్చారన్నమాట. మార్కెట్‌లో మనం కొనొచ్చేమో వాడు ఆవు పేడతో వేస్తాడో, గేదె పేడతో ఏస్తాడో నాకైతే అంత నమ్మకం లేదు. ఎప్పుడూ గేదె పేడతో చేసిన పిడకలైతే భోగి మంటలో వేయకూడదంటండి. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఆవు పేడతోని ఎందుకు వేయాలంటే, ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్పి మన హిందూస్ అందరం నమ్ముతూ ఉంటాం కదా! అందులోనూ ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందని అంటాం. ఆవు పేడతో పిడకలు చేసి భోగి మంటలో వేస్తే మనకున్న నెగెటివ్ ఎనర్జీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా! మా అందుకోసమని ఇంటికాడ మనం ఏరు ఆవుతో చిన్న సందు చేసిన కదా పిడకలు మా ఇంటికాడికి మాత్రమే వచ్చేది వేస్తూ సిఆర్ ఉంటాం. కదా అమ్మమ్మ లేలేగా ఏరా? ఆ, ఎంత పెద్దది వేస్తావు నువ్వు దండ? చాలా పెద్దది ఎవరికి ఇస్తారా నీకు? మేడమ్మ అందరా? ఇదిగో సిఆర్ ఫస్ట్ కదా, అందుకే సిఆర్ అంత హైట్ వేద్దామని ఫస్ట్ పెద్దది కూర్చాను. ఇప్పుడు చిన్నపిల్ల కదా, అది బరువు ఎక్కువ మొయ్యలేదని మళ్ళీ చిన్నది వేస్తున్నా. ఫస్ట్ ఇది వేపించేస్తా, తర్వాత పెద్దది తర్వాత పెద్దది వేస్తుంది. వస్తావు మా ఇంటికి ఆ రోజు? వస్తా. మనం యూట్యూబ్ లో మంచిగా వీడియోస్ చేసుకుందాం ఆ రోజు. ఎక్కడ చేసాను షాపింగ్? హైదరాబాద్. హైదరాబాద్ లోనా? నేను హైదరాబాద్ నుంచి వచ్చి భీమవరంలో చేశాను షాపింగ్. నువ్వేమో హైదరాబాద్ చేసావా ఏంటి షాపింగ్? దసరా షాపింగ్ ఇప్పుడు పొంగల్కి. ఇంకా చెయ్యాల. ఏ మీ అమ్మాయి దగ్గర షాపు మా అమ్మ షాప్ లో ఉండవా? నేను రోజు మా బాస అమ్మాయి బాస్ ఇస్తాను. మేము రాత్రి అయితే మంచిగా చలిమంట వేసుకున్నాం. బయటకి వెళ్ళి వచ్చాం. బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ చలి ఉండే. మీకు తెలుసా నాకు దెబ్బ తగిలింది. ఇప్పుడు దెబ్బ తగిలించుకుంటూనే ఉంటావు ఏంటంటే చిన్నారామం చెప్పలేదా? చెప్పలేదు నాకు. చిన్నారామం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే చూపించావా మీ అమ్మకి? చూపు తీసుకున్నా ఇప్పుడు సిఆర్ వేస్తుంది ఏదో డౌట్గా నాకు. ఇది బుడ్డిదంగా దానికి సరిపోతుంది ఇలా బుడ్డిగా. పెద్దదేమో 2 వేయించాలంట ఫస్ట్ ఇయర్. నీ గుర్తుంది దానికి చిన్నప్పుడు ఎంతేసావా? నేను అసలు చిన్నప్పుడు చూడలేదా? ఎప్పటి నుంచి గుర్తుంది నీకు? 4 years నుంచా? ఎవరు ఇక్కడే వేసేవాళ్ళ మీ ఇంటి దగ్గర? మా ఇంటి దగ్గర వేస్తారంటారు భోజనాలు. మా గుడి దగ్గర గుడి దగ్గర వేస్తారా? మాదే గుడి. మొత్తం డ్రెస్ అంతా పడిపోయింది. ఇది బాగా వెళ్ళిపోయింది కదా, కొంచెం కొంచెంగా రాలిపోతుంది. ఇదే బాగుంది కదా, చిన్నగా క్యూట్ గా. సియారా చేతికి కరెక్ట్ గా సరిపోతుంది. వేస్తుంది ఇదో గవర్నమెంట్ లో. మేము ఇదిగో అక్కడ వేస్తాం. ఇంకేసాం కదా, అక్కడ చిన్న గవర్నమెంట్ వేసుకుంటాం. వేసుకుని కలర్స్ వేసి రంగులు వేసుకుని పెట్టుకున్నాక మా అమ్మ ఇంటి కాడ సీత ఏంటి ఉంటారు కదా కృష్ణానమాళ్ళు వాళ్ళు అందరూ భోగిమంట వేసాక పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుంటారు. అవును, వాటర్ చేస్తే హెల్త్ మంచిది. మనం కూడా భోగిమంటలో వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళతో చేస్తే మన బాడీకి స్కిన్ కి మంచిదంట. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్స్ రావు. మనం గ్యాస్ మీద కాసుకుంటాం కదా నీళ్ళు, అది హెల్త్ కి అసలు మంచిది కాదు. ఓకే గాయస్, చూసారు కదా, సిఆర్కి అయితే ఫస్ట్ 2 దండలు వేపిస్తారంట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. సో తను ఫస్ట్ భోగి కదా, చిన్న పాప అంత పెద్దది వేయలేదు. దానికోసం అని చెప్పి చిన్నదైతే చేశాను. ఫస్ట్ అది వేయించిన తర్వాత దాని అంత హైట్ లో చేశాను. ఇది 2 feet ఉందండి ఈ దండ వచ్చేసి. సో మన్విత్ నేను కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ ఎట్లా కంప్లీట్ అయితే చేసేసాం అన్నమాట. ప్రస్తుతానికి ఇదంతా అయితే అయిపోయింది. ఇంకా రేగుపళ్ళు అయితే తీసుకున్నాం. ఎంత కాస్ట్ ఉండే అంటే ఈ రేగుపళ్ళు వచ్చేసి ₹250 అంట. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. అండ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరు మిస్ కాకుండా చూసేయండి.